నుండి ఎన్నో వాక్యాలు మనం చక్కగా విన్నాం. సింహాల నోరును మూయించింది ఆ లోక మనుషులు కాదు, పరలోకమందున్న దేవుడు వాడిని నోరు మూయించాడు. ఎప్పుడైతే నీ యొక్క ఆలోచన అంతా దేవుని మీద బేస్ అవుతుందో, ఆయన యందు నువ్వు కూడా బలవంతుడు అయి ఉండాలి, ఆయన యందు నమ్మకమైన వాడిగా ఉండాలి, ఆయన యందు యథార్థమైన వాడిగా ఉండాలి. అందుకే నీ కృప యందు మనం ఎప్పుడైతే యేసుక్రీస్తులో బలపడతామో ఆ బలమైన శక్తి పాపము చేయకుండా మనల్ని కాపాడుతుంది. సంఘంలో ఇలాంటి పరిస్థితుల్లోనైనా మన చెయ్యి ముందు ఉండేలాగా దేవుడు లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి రోజుకు 2 అధ్యాయాలు చదివేవాళ్ళం, 3 అధ్యాయాలు, 4 అధ్యాయాలు వెళ్ళే కొద్ది డౌన్ అవుతుంది. చూడండి, అంటే మనకి ఏం కనబడుతుందంటే దేవుడికి ఇచ్చేది 2, మనకి 22 అవర్స్. అంటే 2 గంటల్లో మనం బైబిల్ చదవగలిగితే ఆటోమేటిక్గా ఒక 6 పత్రికలను చదివేచ్చు. ఆటోమేటిక్గా 6 పత్రికలు, నామపత్రిక నుంచి ప్రారంభించామంటే రోమ 16, కొరింథీ 16, 2 కొరింథీ 13 ఇలా చెప్పుకుంటూ వెళ్తే 4, 5, 6, 2 గంటలు దేవుడికి రోజుకి సమయం ఇవ్వగలిగితే నీ జ్ఞానాన్ని నువ్వు పెంచుకోగలిగితే దివారాత్రములు దీన్ని ధ్యానించేవాడు ఏమన్నాడు? ధన్యుడు అంటున్నాడు. అలాంటి విషయాల్లో మనం ఎప్పుడైతే ఈ వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించగలుగుతామో ఆ వాక్యంలో ఉన్న జ్ఞానం మనలోకి రావడం ప్రారంభించడం. దేవునికి స్తోత్రం.